మల్కాజ్గిరి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో పోచారం 8వ డివిజన్లో సుప్రభాత్ టౌన్షిప్ వెంచర్ 1 నూతన కమిటీ 2026-27 సంవత్సరానికి గాని నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేయడమైనది. అధ్యక్షులుగా మన్యం, ఉపాధ్యక్షులుగా జనగాం ఉమాపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా తులసి హరినాథ్, జాయింట్ సెక్రటరీ రాజనర్సు, కోశాధికారిగా లక్ష్మీనారాయణ ఏకగ్రీవంగా ఎన్నుకోబడినది. ఈ సందర్భంగా మన్యం మాట్లాడుతూ కాలనీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటన్నిటినీ ఎమ్మెల్యే మరియు ఎంపీ గారి దృష్టికి తీసుకువెళ్తానని, ఈ యొక్క కాలనీలో ప్రధాన సమస్య ఏమిటంటే డ్రైనేజ్ మరియు వాటర్ గురించి ఉన్నది. కాలనీ అభివృద్ధికి సాయశక్తుల పనిచేస్తానని అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడానికి కృతజ్ఞతలు తెలియజేశారు. కాలనీకి సంబంధించిన జమా ఖర్చుల వివరములు పారదర్శకంగా కాలనీవాసులందరికీ నిత్యము తెలియపరుస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. టౌన్షిప్ను ఇంతవరకు ఉన్నటువంటి 2 yearsలో జరిగినటువంటి డెవలప్మెంట్స్ అనేది చూసినట్లయితే దానికంటే ఇంకా 2 రెట్లు వారి హయాంలో జరగాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఒక అర్హా కమిటీ మెంబర్గా వారిని కోరుతా ఉన్నాను. సార్, మీ హయాంలో ఒక నూతనంగా అనేది తీసుకురావాలి. ఈ వాటరే కానివ్వండి, వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, రోడ్సే కానివ్వండి, అన్ని విధాలుగా మన అసోసియేషన్ను డెవలప్ చేయాలని చెప్పేసి మీ హయాంలో నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి కాలాతీతం అవుతుంది కాబట్టి మరి ఇంకా మండల కమిటీ జయరామ్ రెడ్డి గారు సుప్రభాత్ టౌన్షిప్ అధ్యక్షునిగా కాలనీ పెద్దలు నాకు ఇచ్చినటువంటి గౌరవానికి భంగం కలగకుండా కాలనీ వాసులను అందరి కలుపుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తానని మీ అందరి సాక్షిగా, మన కాలనీ పోచమ్మ తల్లి సాక్షిగా, అభయాంజనేయ స్వామి సాక్షిగా, ఆ పరమేశ్వరుడి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. భారత్ మాతాకు జై, జై జై భారత్ మాతాకు జై, జై హింద్. నమస్కారము. మరి ఇవాళ కాలనీ సుప్రభాత్ టౌన్షిప్ వెంచర్ 1 కాలనీ వాసులందరూ కూడా ఏకగ్రీవంగా కాలనీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మా కాలనీ పెద్దలకు, మహిళా మనులకు, చిన్నారులకు అందరికీ కూడా ముందుగా వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. మరి అదేవిధంగా గత 2 నెలల నుంచి అడా కమిటీలో పెద్దలు వాళ్ళు అహర్నిశలు కాలనీ గురించి కృషి చేసి ఒక విధి విధానాలను ఖరారు చేసి కాలనీ అంతా ఐక్యమత్యం, సుప్రభాత్ టౌన్షిప్ అంటే ఒకటే, వెంచర్ 1 ఒకటే అనేటువంటిది వాళ్ళు చాటి ఇవాళ అందరూ కలిసి వాళ్ళ సమక్షంలో నన్ను అధ్యక్షునిగా ఏర్పాటు చేసినటువంటి అడా కమిటీ పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. మరి ఈ కాలనీ సుప్రభాత్ కాలనీ ఇంచుమించు 25 సంవత్సరాల క్రితం ఆవిర్భవించినటువంటి కాలనీ. ఇప్పటికి కూడా కాలనీలో కొన్ని సౌకర్యాలు లేకపోవడం కొంత బాధాకరమైనటువంటి విషయము. ముఖ్యంగా పక్కకు ఉన్నటువంటి కాలనీలలో మంచినీళ్ళ లైన్లు రావడం జరిగింది. మా కాలనీ వాసులందరికీ కూడా మంచినీళ్ళ లైన్ తీసుకొస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా మా కాలనీ పెద్దల సమక్షంలో నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. తప్పకుండా మంచినీళ్ళు ఏదేమైనా కానీ అతి త్వరలోనే మంచినీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీ అందరి మనవి చేస్తూ, మరి అదేవిధంగా కాలనీలో సమస్యలు చాలా ఉన్నాయి. అటు మా ఎంపీ గారు అయినటువంటి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులైనటువంటి మా ఎంపీ గారు ఈటెల రాజేంద్ర గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. అట్లాగే మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు చామకూర మల్లారెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరుగుతుంది. హోల్ బాడీ ఒక 10 రోజుల లోపలనే ఈ యొక్క కార్యక్రమాలు ఎంపీ గారి ఇంటికి, తర్వాత అట్లాగే మల్లారెడ్డి గారు కలిసి మా యొక్క కాలనీ సమస్యలను తెలియజేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా వారిద్దరిని కూడా మా కాలనీకి ఆహ్వానించడం జరుగుతుంది. ఎందుకంటే ఆనాడు మేము ఎమ్మెల్యే ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీలో మన ఎమ్మెల్యే గారికి అత్యధిక మెజారిటీ మా కొర్రెంల గ్రామం నుంచి మేము ఇచ్చినటువంటి వ్యక్తులము. మరి అదేవిధంగా మొన్న ఎంపీ గారు ఈటెల రాజేంద్ర గారు కూడా మా కొర్రెంల గ్రామం నుంచి బీజేపీ పార్టీకి అత్యధిక ఓట్లు మెజారిటీ ఇచ్చినటువంటి వ్యక్తులము. ఇవాళ మాకు ఎమ్మెల్యే గారు మా ఫేవర్లో ఉన్నారు, బీజేపీ ఎంపీ గారు ఈటెల రాజేంద్ర గౌడ్ మా ఫేవర్లో ఉన్నారు. అందులో నేను బీజేపీ గట్కేశ్వర మండల్ ప్రధాన కార్యదర్శిగా గత 2-3 సంవత్సరాల నుంచి నేను సేవలు అందిస్తున్నాను. నా సేవలను గుర్తించి మా కాలనీ పెద్దలందరూ కూడా ఏకగ్రీవంగా అధ్యక్షుడిని ఎన్నుకున్నందుకు మా కాలనీ వాసుల పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. భారత్ మాతాకు జై. నేను ఈ సుప్రభాత్ టౌన్షిప్ వెంచర్ 1కి ఉపాధ్యక్షుగా ఈ అడా కమిటీ నన్ను ఎంపిక చేసినందుకు, నాకు ఈ బాధ్యతలను అప్పచెప్పినందుకు, మరియు కాలనీవాసులందరికీ, మహిళామణులకు మరియు అందరికీ, పిల్లలకు అందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ, ఇంతకుముందు కూడా ఉపాధ్యక్షునిగా పనిచేసినాను.
ఈ కాలనీ కోసానికి అభివృద్ధిలో నా వంతు సహాయ సహకారాలు ఇంతకుముందు చేసినాను. ఇప్పుడు కూడా నా వంతు సహాయ సహకారాలు అన్నీ అందజేసుకుంటూ ఈ కాలనీ అభివృద్ధికి తోడ్పడతానని తెలియజేసుకుంటాను. కోశాధికారిగా నియమించడం జరిగింది. కావున నేను ఈ కాలనీ అభివృద్ధికి పాటుపడతానని నా యొక్క విజ్ఞప్తి.